నియోజకవర్గం రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వ పాలన నడుస్తుంది అని, ప్రజల కోసం పుట్టిందే బీఆర్ఎస్ ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టాలి, కొప్పులీశ్వర్కు మద్దతుగా నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వ పాలన రాష్ట్రంలో నడుస్తుందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోర్కంటి చందర్ అన్నారు. కుక్కలగూడూరు, రామారావుపల్లి, పెద్దంపేట్ గ్రామాల ఉపాధి హామీ కూలీలను కలిసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయంలో ఆ పరిపాలనను చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు 50 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో లేకపోయేసరికి అధికారంలోకి రావాలని వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టో 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రకటించారు. 6 గ్యారంటీలలో 13 పథకాలను 420 హామీలను ఇచ్చినారు. హామీలు ఏంటి అంటే 2000 రూపాయల నుంచి పెన్షన్ 4000 రూపాయలు చేస్తామని, రైతు బంధు 10,000 ఇస్తే 15,000 చేస్తాం రైతు భరోసా కింద అని, రైతు కూలీలకు పైసలు ఇస్తామని, కౌలు రైతుకు పైసలు ఇస్తామని, 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తామని, ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఇలా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆశాజీవులు ఎవరైనా కూడా ఆశపడతారు. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఓసారి కాంగ్రెస్ అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చారు. ఇలా కేసీఆర్ గారును తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు హామీలు ఇచ్చిండ్రు కదా, 6 గ్యారంటీలను ఇచ్చింది కదా, ఆ హామీలను అన్నింటినీ కూడా చట్టబద్ధత కల్పించండి, అసెంబ్లీలో వీటినన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పండి అని మన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడితే ఇప్పుడే ఎట్లా చేయగలుగుతాము అని అన్నారు. ఆ రోజేమో ఎన్నికలు వచ్చినప్పుడేమో డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని అన్నారు. అసెంబ్లీలోకి పోయేసరికి మాకు 100 రోజులు గడువు ఇవ్వండి, 100 రోజుల తర్వాత అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. 100 రోజుల గడువు దాటిపోయింది. ఇలా ఆసరా పెన్షన్ 2,000 రూపాయలే పడుతున్నాయి. 4,000 రూపాయలు ఎవరికైనా పడ్డాయా? ఎవరికి కూడా పడలే. మరి రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 10,000 వేసిండు. మొన్న క్వింటల్ కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ ఇవ్వలేదు. మరి రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నాడు. మీరు ఇమీడియట్లీ పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు, నేను డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా అని కూడా ఇదే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. వాటి విషయం కూడా పట్టింపు చేయడం లేదు. ఇవాళ ఇవే అన్నిటినీ కేసీఆర్ గారు వీళ్ళు ప్రశ్నిస్తే ఏమని మాట్లాడుతున్నారు? కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి గొప్ప మహానాయకుడిని పట్టుకొని కేసీఆర్ నువ్వేది పడితే అది మాట్లాడుతున్నావు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసినావు నువ్వు అని అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండా, గొప్ప చేయలేదా? ఏదో చేసిండ్రు, ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. మళ్ళీ కేసీఆర్ ముచ్చట ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గారు నీ పేగులను వేడలేసుకుంటా, నీ కనుగుడ్లను వీస్తా, నువ్వు చెట్లకు గట్టెత్తా, ఇంకా పురుష పదజాలంతో మాట్లాడుతున్నారు. నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా నివ్వరపోతా ఉన్నది. గెలిచినటువంటి వాళ్ళు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.